అహస్య తల్లియగు అతలియా తన కుమారుని హత్య చేసిరని విని రాజవంశజులందరినీ చంపించెను. అహస్య కుమారుడు యోవాషు మాత్రము తప్పించుకొనెను. అతనిని కూడా మిగిలిన రాజకుమారులందరితో పాటు చంపియుండెడి వారే. కానీ యెహోరాము కూతురు అహస్య చెల్లెలు యెహోషెబ బాలుని అతని దాదిని కొనిపోయి దేవాలయమునందలి పడక గదిలో దాచి ఉంచెను. అతలియా కంటపడలేదు కనుక ఆ బాలుడు చావు తప్పించుకొనెను. అతలియా పరిపాలనా కాలమున 6 ఏండ్ల వరకు యెహోషెబ బాలుని దేవాలయముననే దాచి ఉంచెను. 7వ ఏట యాజకుడగు యెహోయాదా సైన్యాధిపతులను ప్రాసాద రక్షకులను దేవాలయమునకు పిలిపించి తన పథకమును అంగీకరించున్నట్లు